పాలదొంగ వద్ద వచ్చి పాడేరు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన కృష్ణుడి బాల్య లీలలను, ఆ లీలల వెనుక ఉన్న దైవత్వాన్ని ఆవిష్కరిస్తుంది. లోకానికి ఆరాధ్యుడైన దేవుడు యశోదమ్మ చేతిలో దెబ్బలు తింటూ వెన్న దొంగిలిస్తూ ఉంటే ఆ వింతను చూడటానికి దేవతలు, మునులు దిగివ ఆయనను స్తుతించడం అన్నమయ్య అద్భుతంగా చిత్రించారు. తెలుగు సారాంశం: పాలు దొంగిలించే ఆ చిన్నారి కృష్ణుడి దగ్గరకు వచ్చి ఆయనే తమ పాలిటి దైవమని బ్రహ్మ మొదలైన వారు కీర్తిస్తున్నారు. రోటికి కట్టబడి ఏడుస్తున్న ఆ బాలుడి ముందర నిలబడి నారదాది మునులు ఆకాశం నుండి దిగివచ్చి ఆయన లీలలను వినమని పాడుతున్నారు. నోటి నుండి చొంగకారుతూ ఒళ్లంతా ధూళితో ఉన్న ఆ పసివాడి వెనుక వేదాలను చదువుతూ ఆదిశేషుడు మొదలైన వారు అనుసరిస్తున్నారు. వెన్న దొంగిలించి దొరకకుండా మూలల్లో దాక్కునే ఆ మాయల బాలుడే తిరువేంకటాద్రీసుడు అని సనకాది మునులు వేడుకుంటున్నారు. ఇంగ్లీష్ సమ్మరీ: In this soulful composition, Annamaya depicts the supreme deity, Lord Krishna, as a mischievous child who steals milk and butter. He finds it fascinating that Brahma and other gods worship this milk thief as their savior. While the child Krishna cries when tied to a mortar, Narada and other sages sing his glories from the heavens. Even as he crawls in the dust with drool on his chin, the personification of the Vedas and Adisesha follow him. Annamaya concludes that this playful child, who hides in corners and eats curd rice, is none other than the Supreme Lord of Venkatadri. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి: పాలదొంగవద్ద వచ్చి పాడేరు తమ పాలిటి దైవమని బ్రహ్మాదులు. భావము: గోపికల ఇళ్లలో పాలు దొంగిలించే పాలదొంగ కృష్ణుడు దగ్గరకు వచ్చి ఆయనే తమను కాపాడే దైవమని బ్రహ్మ మొదలైన దేవతలు స్తోత్రాలు చేస్తున్నారు. వివరణ: సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా ఒక దొంగను దేవుడని కొలవడం ఇక్కడ చమత్కారం. భగవంతుడు తన భక్తుల కోసం ఎంతటి చిన్న స్థాయికైనా దిగివస్తాడని దీని అంతరార్థం. చరణం 1: రోల గటిపించుక పెద్దరోలలుగా వాపోవు బాలుని ముందర వచ్చి పాడేరు ఆలకించి వినుమని అంబరభాగమునందు 4 దిక్కుల నుండి నారదాదులు. భావము: యశోదమ్మ రోటికి కట్టేయడంతో పెద్దగా ఏడుస్తున్న ఆ బాలుడి కృష్ణుడి ముందర నిలబడి నారదాది మునులు పాడుతున్నారు. ఆకాశం, అంబరము నుండి 4 దిక్కుల వ్యాపించి స్వామి మా పాటలు విను అని వారు వేడుకుంటున్నారు. వివరణ: మునులు ఎప్పుడూ నారాయణుని ధ్యానంలో ఉంటారు. అటువంటి వారు ఒక ఏడుస్తున్న పసివాడి చుట్టూ చేరి భజన చేయడం ఆ స్వాక గొప్పదనాన్ని తెలుపుతుంది. చరణం 2: నోరు నిండా జోలుగార నూగి ధూళిమేనితో పారేటి బిడ్డని వద్ద పాడేరు వేరులేని వేదములు వెంట జదువుచూ జేరిచేరి ఇంతనంత శేషాదులు. భావము: నోటి నిండా చొంగ జోళ్ళు కారుతూ ఒళ్లంతా మట్టితో నిండి నేలపై పాకుతున్న ఆ బిడ్డ దగ్గరవతలు పాడుతున్నారు. ఆదిశేషుడు మొదలైన వారు ఆయన వెంటే ఉంటూ వేదాలను మంత్రోచ్చారణ చేస్తూ ఆ చిన్నారి అడుగులను అనుసరిస్తున్నారు. వివరణ: వేదాలకు కూడా అందని పరమాత్మ మట్టిలో ఆడుకుంటూ సామాన్య బాలుడిలా కనిపిస్తున్నాడు. కాని ఆయన అడుగులలోనే వేదాలు ఉన్నాయని అన్నమయ్య లోతైన అర్థాన్ని ఇచ్చారు. చరణం 3: ముద్దులు మోమునగార మూలల దాగే బద్దుల బాలుని వద్ద పాడేరు అద్దివో శ్రీతిరువేంకటాద్రీసుడితడని చద్దికి మేడికి వచ్చి సనకాదులు. భావము: ముఖమంతా ముద్దులోలికే అందంతో తప్పుచేసి దొరకకుండా ఇంటి మూలల్లో దాక్కునే ఆ మాయల బాలుడి బద్దుల బాలుడు చెంత సనకాది మునులు పాడుతున్నారు. చద్ది అన్నం తినేవాడు, పశువులను కాసే మేడి కర్ర పట్టుకున్న ఈ బాలుడే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడు అని వారు గుర్తిస్తున్నారు. వివరణ: చద్ది అన్నం తినడం, గోవులను కాయడం వంటి పనులు చేసే ఆ కృష్ణుడు కలియుగ దైవమైన వెంకటేశ్వరుడు ఒక్కటే అని అన్నమయ్య ఇక్కడ అభేదాన్ని ప్రకటించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన లీలా మానుష విగ్రహం గురించి చెబుతుంది. సగుణారాధన: దేవుడు అంటే కేవలం భయం భక్తులతో కొలిచే శక్తి మాత్రమే కాదు, ముద్దు చేయదగిన పసిపాప కూడా అని అన్నమయ్య నిరూపించారు. భక్త సులభుడు బ్రహ్మ, నారదుడు వంటివారు కూడా ఆ బాలుడి లీలలకు ముగ్ధులవుతారంటే భగవంతుని ప్రేమ ఎంతటి వారినైనా కట్టిపడేస్తుందని అర్థం. అన్నమయ్య ముద్ర: కృష్ణుడి లీలలను వర్ణిస్తూనే
చివరకు ఆయనను వెంకటేశ్వరునితో ముడిపెట్టడం అన్నమయ్య ప్రత్యేకత. నందనందన వేణునాద వినోదము ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య శ్రీకృష్ణుని బాల్య లీలలను, వేణునాదం, గోవర్ధనధారణ స్మరిస్తూనే ఆయనలోని పరాత్పర తత్వాన్ని ఆవిష్కరించారు. పదాల కూర్పులో ప్రాస, యతి పాటించడమే కాకుండా విష్ణువు యొక్క వివిధ అవతార విశేషాలను రామ, నరహరి, వాసుదేవ ఈ ఒక్క కీర్తనలోనే మేళవించారు. తెలుగు సారాంశం: నందుని కుమారుడైన ఓ కృష్ణ, వేణునాదంతో వినోదించేవాడా, మల్లె మొగ్గల్లాంటి తెల్లని దంతాలతో నవ్వుతూ గోవర్ధనగిరిని ఎత్తినవాడా, నీకు వందనం. సూర్యచంద్రులే కళ్ళుగా కలిగినవాడా, రామ, గోవింద. కామక్రోధాదులనే కల్మషాలకు దూరంగా ఉండేవారు. రాక్షసులను అంతం చేసే పరాక్రమవంతుడా, లక్ష్మీదేవికి ప్రియుడవైన దేవ. తామగుణాలకు అతీతుడవై భక్తులకు అమితానందాన్ని పంచుతావు. ఓ వెంకటేశ్వర, పన్నగసేన. నరహరి నామంతో పిలవబడే పరాత్పరుడవు నీవే. English summary. In this rhythmic hymn, Annamaya praises Lord Krishna as the son of Nanda, who delights everyone with his flute music and holds the Govardhana hill. He describes him as the one with eyes like the sun and moon, the slayer of demons, and the dispeller of worldly desires. The poet addresses him as the Supreme Lord, Paratpar, the consort of Lakshmi, and the one who is beyond the quality of darkness, Tamoguna. Finally, he identifies this supreme being as Lord Venkateshwar, reclining on the serpent Adisesha and embodying the powerful name of Narhari. Vivaranatmaka Visleshana, Pallavi. Nanda Nandana Venunada Vinodamu, Kunda Kunda Dantahasa Govardhanadhara. Bhavamu, Nanduni Kumaruda. వేణువును ఊదుతూ ఆనందించేవాడా, మల్లె మొగ్గల్లాంటి స్వచ్ఛమైన దంతాలతో చిరునవ్వు చిందిస్తూ గోవర్ధన పర్వతాన్ని ఎత్తినవాడా. వివరణ: భగవంతుని రూప సౌందర్యాన్ని, ఆయన చేసిన సాహసాన్ని గోవర్ధనధారణ అన్నమయ్య ఇక్కడ ఏకకాలంలో స్తుతించారు. కుందకుంద అంటే మల్లె మొగ్గ అని అర్థం. చరణం 1. రామ రామ గోవింద రవిచంద్రలోచన కామకామ కలుష వికార విదూరా ధామధామ విభవతృతాపరూప ధనుజని ధూమధామ కరంచతుర భవభంజన. భావము: ఓ రామ, గోవింద. సూర్యచంద్రులే నేత్రాలుగా కలవాడా, కోరికలు, కాల వంటి వికారాలకు నువ్వు చాలా దూరంగా ఉంటావు. నీ తేజస్సుతో రాక్షసులను నామరూపాలు లేకుండా నిర్ధూమధామ అంతం చేసే నేర్పరివి నువ్వు. సంసార బంధాలను తుంచివేసే భవభంజన దేవుడివి నీవే. వివరణ: భగవంతుడు అటు శాంతమూర్తిగా, రామా ఇటు దుష్టశిక్షకుడిగా, ధనుజ మర్దన కనిపిస్తాడని ఇక్కడ వర్ణించారు. చరణం 2. కమల కమలవాస కమలారమణ దేవో తమతమో గుణసతత విదూర ప్రమదత్ప్రమదానుభవ భావకరణ సుముఖ సుధానంద శుభరంజన. భావము: పద్మం వంటి కళ్ళు కలవాడా, పద్మవాసిని అయిన లక్ష్మీదేవికి ప్రియుడా, దేవోత్తముడా. నీ ఎల్లప్పుడూ తమోగుణానికి, అజ్ఞానానికి దూరంగా ఉంటావు. నీ భక్తులకు గొప్ప ఆనందాన్ని, శుభాలను కలిగిస్తూ అమృతం వంటి చిరునవ్వుతో వారిని అలరిస్తావు. వివరణ: ఇక్కడ కమల అనే పదాన్ని పదే పదే వాడటం వల్ల ఒక ప్రత్యేకమైన శబ్దాలంకారం చేకూరింది. భగవంతుడు సాత్విక మూర్తి అని, ఆయన ఆశ్రయించిన వారికి అజ్ఞానం తొలగిపోతుందని భావం. చరణం 3. పరమ పరాత్పర పరమేశ్వర వరదవరదామల వాసుదేవ చిరచిరఘననగ శ్రీ వెంకటేశ్వర నరహరినామ పన్నగసేన. భావము: అందరికంటే సర్వోన్నతుడైన ఓ పరమేశ్వర, వరాలిచ్చేవాడా, నిర్మలుడైన వాసుదేవుడా, శాశ్వతమైన తగిరిపై కొలువైన వెంకటేశ్వర, ఆదిశేషునిపై సేనించే నరహరివి నీవే. వివరణ: కీర్తన ముగింపులో అన్నమయ్య కృష్ణుడిని నేరుగా వెంకటేశ్వరునితో ఐక్యం చేశారు. వాసుదేవుడు, నరహరి, వెంకటేశ్వరుడు అందరూ ఆ ఒక్క పరమాత్మ రూపాలే అని స్పష్టం చేశారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన నామ స్మరణ మరియు పరమాత్మ తత్వానికి అద్దం పడుతుంది. అవతార సమాగమం: కృష్ణ, రామ,
నరహరి అవతారాలను ఒకే చోట స్తుతించడం ద్వారా దేవుడు ఒక్కడే అనే ఏకత్వ భావనను పెంపొందించారు. గుణాతీతుడు. ఆయన తమోగుణ విదూరుడు అంటే అజ్ఞానానికి అతీతుడని అర్థం. ఆయన్ని కొలిచే వారికి కూడా ఆ వివేకం లభిస్తుంది. లయాత్మకత. ఈ కీర్తనలోని పదాలు ధ్యానం చేయడానికి, పాడుకోవడానికి ఎంతో అనువుగా ఉంటాయి. ఇది భక్తుని మనస్సును భగవంతునిపై లగ్నం చేస్తుంది. వెలికి వెళ్ళడు చలికి వెరవడు. ఉపోద్ఘాతం. ఈ కీర్తన ఒక రకమైన అంతర్గత స్థితిని వర్ణిస్తుంది. సాధకుడు ప్రాపంచిక విషయాలకు స్పందించకుండా ఉండటాన్ని అన్నమయ్య ఇక్కడ వివరిస్తున్నారు. బయట ఉన్న ఆకర్షణలకు లొంగక, లోపలి భయాలకు తలవొగ్గక, నిరంతరం దైవ చింతనలో ఉండిపోయే భక్తుని లక్షణాలను చమత్కారంగా ఇందులో పొందుపరిచారు. తెలుగు సారాంశం. అతడు సాధకుడు బయటి ప్రపంచం వైపు వెళ్ళడు, చలి వంటి ద్వంద్వాలకు భయపడడు. ఏ ఆందోళన కలిగినా మనస్సులోనే అదుపు చేసుకుంటాడు. రోగిలా రుచులను వదలలేడు కాని భోగిలా భోగాలను అనుభవించడు. అజ్ఞానమనే చీకటి నీటిని తాగుతూనే జ్ఞానం కోసం తపిస్తాడు. మమతలను వదిలేసి శ్రీ వెంకటేశ్వరుని తలపుల్లోనే మునిగి ఉండిపోతాడు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ హిమ్, Annamaya describes the detached yet devoted state of a seeker. The seeker doesn't venture into the external world nor fears the hardships like cold, dualities. He stays steady within. Though he may seem involved liner, he doesn't indulge in worldly pleasures. He stays away from attachments and remains immersed in the continuous thought of Lord Venkateshwar. The song uses rhythmic, repetitive words to convey a sense of persistent internal struggle and eventual stability in devotion. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. వెలికి వెళ్ళడు చలికి వెరవడు, ఉలికి నులికి నులికీనయ్యా. భావము. అతడు బయటి విషయాల వైపు వెళ్ళడు, వెలికి వెళ్ళడు. లోకంలో ఉండే కష్టాలకు, ద్వంద్వాలకు, చలికి భయపడడు. తన లోపల ఏదైనా అలజడి కలిగినా దాన్ని తట్టుకుంటూ అక్కడే నిలబడతాడు. వివరణ. ఉలికి నులికి అంటే లోపల కలిగే సంచలనం. జ్ఞాని అయినవాడు బయటి ఆకర్షణలకు లోబడకుండా తన మనసును లోపలే నిగ్రహించుకుంటాడని భావం. చరణం 1. రోగియైతా రుచుల బాయడు, భోగియై రతి పొందల్లడు, వేగి మిగిలిన వెడచీకటి నీరు, తాగి తాగి దాగీనయ్యా. భావము. రోగి పత్యం ఉండలేక రుచుల మీద ఆశ పడుతుంటాడు, కాని ఇతడు అలా రుచుల వెంటపడడు. అలాగని భోగిలా సుఖాల్లో మునిగిపోడు. అజ్ఞానమనే చీకటిలో తడుములాడుతూనే ఉన్నా చివరకు ఆ దైవకృప కోసం ఎదురుచూస్తాడు. వివరణ. ఒక సాధారణ మనిషిలా కనిపిస్తూనే లోపల మాత్రం ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తాడని అన్నమయ్య ఇక్కడ మనిషి ద్వంద్వస్థితిని వివరించారు. చరణం 2. తొడికి తొడుకడు ఉడికి నుడుకడు, కడికి గసరడు కడు జేడ్డు, మడికి గుడికి మానిన మమతల. పుడికి పుడికి పుడికీనయ్యా. భావము. దేనిలోనూ అతిగా మునిగిపోడు, ఏ విషయానికి అతిగా స్పందించడు. మమకారాలను వదిలేసి పవిత్రమైన ఆలోచనలతో ఆ దైవాన్ని పట్టుకోవడానికి పుడికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. వివరణ. మడి. పవిత్రత, గుడి, దేవాలయం అనే నియమాల ద్వారా మమతలను దూరం చేసుకుని భగవంతుడిని అనుభూతి చెందే క్రమాన్ని ఇక్కడ వర్ణించారు. చరణం 3. నిండి నిండడు నెరసి నెరేడు, పండి పండడు బయలీతల, అండనే తిరువేంకటాధిపు తలపుచు, నుండి నుండి నుండీనయ్యా. భావము. సంపూర్ణంగా సంసారంలో నిండడు, అలాగని పూర్తిగా వదలడు. జ్ఞానం పక్వానికి రాకపోయినా శూన్యంలో ఈదులాడుతున్నట్లుగా చివరకు తన పక్కనే ఉన్న తిరువేంకటాధిపుని, వెంకటేశ్వరుని తలుస్తూ నిశ్చలంగా ఉండిపోతాడు. వివరణ. భక్తుడు ఒక అస్థిర స్థితి నుండి స్థిరమైన భక్తి వైపు వెళ్లే క్రమాన్ని అన్నమయ్య నుండి నుండి ఉండీనయ్యా అంటూ ముగించారు. అంటే చివరకు దైవ చింతనలోనే స్థిరపడిపోతాడు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన సాధన మార్గం లోని ఒడిదుడుకులను చెబుతుంది. నిశ్చలత్వం. ప్రపంచం మనల్ని ఎన్ని రకాలుగా ఆకర్షించినా మనసును దైవంపై నిలపడమే అసలైన సాధన. ద్వంద్వాతీతం. సుఖదుఃఖాలు, చలివేడి వంటి ద్వంద్వాలను తట్టుకుని నిలబడటమే వివేకం. అచంచల భక్తి. ఎన్ని అడ్డంకులు వచ్చినా
చివరకు వెంకటేశ్వరుని తోడు అండ ఉంటే చాలు అనే భావన ఈ కీర్తనలో ధ్వనిస్తుంది. దేవదేవం భజే దివ్యప్రభావం. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన శ్రీరాముని వైభవాన్ని చాటి చెప్పే రామతత్వ ప్రబోధకం. రావణ సంహారి అయిన రఘురాముని రూపం, గుణం, పరాక్రమం మరియు ఆయన ధర్మ సంస్థాపనా శక్తిని అన్నమయ్య ఇందులో అభివర్ణించారు. చివరగా రాముడే వెంకటేశ్వరుడని మంగళాశాసనం చేశారు. తెలుగు సారాంశం: దివ్యమైన ప్రభావం కలిగినవాడు. దేవదేవుడు, రావణాసురుని శత్రువు మరియు రఘువంశంలో శ్రేష్ఠుడైన రాముని నేను భజిస్తున్నాను. సూర్యవంశానికి వెలుగునిచ్చే చంద్రుడి వంటివాడు, మోకాళ్ల వరకుచు కలిగినవాడు, ఆజానుబాహుడు, నీల మేఘశ్యాముడు, కోదండ దీక్షా గురువు అయిన రామచంద్రుని కొలుస్తున్నాను. ధర్మాన్ని స్థాపించేవాడు, లక్ష్మీదేవికి భర్త అయిన ఆ నారాయణుడు, వెంకటేశ్వరుని రూపంలో వెలిసిన సాధుజన రక్షకుడు అని ఈ కీర్తన సారాంశం. ఇంగ్లీష్ సమ్మరీ. In this hymn, Annamaya praises Lord Rama as the supreme deity with divine influence and the conqueror of Ravana. He describes Rama as the crown jewel of kings, the moon of the solar dynasty, and the one with long arms and a cloud-hued complexion. The poet portrays him as the establisher of Dharma, the one who broke Shiva's bow, and the protector of Vibhishan. Annamaya ultimately identifies Lord Rama with Lord Venkateshwar, the supreme Narayana worshipped by all sages and gods. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. దేవదేవం భజే దివ్య ప్రభావం. రావణాసురవైరి రఘుపుంగవం. భావము. దివ్యమైన ప్రభావం కలిగిన దేవదేవుని, రావణాసురుని శత్రువును, రఘువంశ శ్రేష్ఠుడైన శ్రీరాముని నేను భజిస్తున్నాను. వివరణ. రాముడు కేవలం రాజు మాత్రమే కాదు, ఆయన దేవతలకు కూడా దేవుడని దేవదేవం అన్నమయ్య ఇక్కడ పల్లవిలో ధృవీకరించారు. చరణం 1. రాజవరశేఖరం రవికుల సుధాకరం ఆజానుబాహు నీలాభ్రకాయం రాజారికోదండ రాజదీక్షా గురుం రాజీవలోచనం రామచంద్రం. భావము. రాజులలో శ్రేష్ఠుడైనవాడు, సూర్యవంశమనే సముద్రానికి చంద్రుడి వంటివాడు, ఆజానుబాహుడు, నీలమేఘము వంటి శరీర ఛాయ కలిగినవాడు, కోదండం విల్లు ధరించడంలో సాటిలేని గురువు, పద్మము వంటి కన్నులు కలిగినవాడైన రామచంద్రుని కొలుస్తున్నాను. వివరణ. ఇక్కడ రాముని సౌందర్యాన్ని, శౌర్యాన్ని వర్ణించారు. సుధాకరం అంటే చంద్రుడు. సూర్యవంశంలో పుట్టిన అందరికీ చల్లని వెలుగునిచ్చే చంద్రుడిలా రాముడు ఉంటాడని భావం. చరణం 2. నీల జీమూత సన్నిభ శరీరం ఘనవి శాలవక్షం విమల జలజనాభం తాలాహినగహరం ధర్మ సంస్థాపనం భూల లనాధిపం భోగిసేనం. భావము. నీల మేఘము వంటి శరీరం, విశాలమైన వక్షస్థలం, పవిత్రమైన పద్మము నాభిలో కలవాడు, విష్ణువు, తాటిచెట్ల వంటి రాక్షసులను కూల్చినవాడు, ధర్మాన్ని స్థాపించేవాడు. భూదేవికి భర్త అయిన శేషసేనుని, నారాయణుని కొలుస్తున్నాను. వివరణ. రాముడిలోని విష్ణుతత్వాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. ధర్మ సంస్థాపనం అనడం ద్వారా రాముడు ధర్మానికి ప్రతిరూపం, రామో విగ్రహవాన్ ధర్మః అని గుర్తుచేశారు. చరణం 3. పంకజాసన వినుత పరమ నారాయణం శంకరార్జితజనక చాపదడనం లంకావిశోషణం లాలిత విభీషణం వెంకటేశం సాధు విబుధ వినుతం. భావము. బ్రహ్మదేవునిచే స్తుతించబడే పరమ నారాయణుడు, శివుని విల్లును జనక మహారాజు వద్ద ఉన్నది విరిచినవాడు, లంకను దహించినవాడు, హనుమంతుని ద్వారా విభీషణుని ఆదరించినవాడు మరియు సాధువులు, విద్వాంసులచే కీర్తించబడే ఆ వెంకటేశ్వరుడే ఈ రాముడు. వివరణ. కీర్తన ముగింపులో అన్నమయ్య రాముని అద్భుత ఘట్టాలను, శివధనుర్భంగం, విభీషణ శరణాగతి స్మరిస్తూ ఆ రాముడే తిరుమల వెంకటేశ్వరుడని మంగళం పాడారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన రామవిష్ణు వెంకటేశ్వర అభేదాన్ని చాటుతుంది. ధర్మం. రాముడు ధర్మ రక్షణ కోసం అవతరించాడు. ఆయనను భజించడం అంటే ధర్మ మార్గంలో నడవడమే. శరణాగతి. విభీషణుని రక్షించినట్లుగా మనల్ని కూడా రక్షిస్తాడనే కాన్ని ఈ కీర్తన కలిగిస్తుంది. నామ వైభవం. సంస్కృత పదాల కూర్పు వల్ల ఈ కీర్తన ఒక శక్తివంతమైన మంత్రంలా పనిచేస్తుంది. ఇది మనస్సులో భక్తిని, ధైర్యాన్ని నింపుతుంది. ఎడమపురివెట్టే పరహిత వివేకము. ఉపోద్ఘాతం.
ఈ సంకీర్తన మనిషి అంతరంగిక సంఘర్షణను వివరిస్తుంది. లోకంలోని ఆశలు పెరిగినప్పుడు వివేకం ఎలా మందగిస్తుందో, శాంతి ఎలా దూరమవుతుందో అన్నమయ్య ఇక్కడ ఆవేదనతో చెప్పారు. ఇది ఒక రకమైన అపరాధ క్షమాపణ కోరుతూనే తన మనసు పడే పాట్లను దేవునికి చెప్పుకుంటున్న భక్తుని విన్నపం. తెలుగు సారాంశం: లోపల ఉన్న వివేకం, మంచి ఆలోచన పక్కదారి పట్టింది. చదువుకున్న జ్ఞానం గందరగోళంగా, గుడుసువడే మారింది. మనసు లౌకిక సుఖాలైన లంపటాల్లో మునిగిపోయింది. అంతులేని కోరికలు పెరిగిపోయి శాంతిని దూరం చేశాయి. మోహం వల్ల పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. చివరికి మరణాన్ని, పుట్టుకను కూడా మర్చిపోయి సంసార బంధంలో చిక్కుకున్నాను. ఈ స్థితి నుండి బయటపడాలంటే శ్రీ వెంకటేశ్వరుని కరుణ ఒక్కటే మార్గం. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ హిమ్, Annamaya depicts the chaotic state of a mind clouded by worldly desires. He laments that true wisdom and learning have become entangled in trivial attachments. As the mind dives into pleasures, patience is lost, and ego vanishes, giving way to uncontrollable cravings. Delusion, moha, leads the soul through countless hardships, making it forget the cycle of birth and death. Ultimately, the poet concludes that for any living being to find peace, the only solution is the grace and mercy of Lord Venkateshwar. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: ఎడమపురివెట్టే పరహిత వివేకము, లోన గుడుసువడే జదువు, మెరుగులువారే జలము. భావము: మనసులో ఉన్న పరహిత వివేకం, ఇతరుల మేలు కోరే తెలివి, దారి తప్పి వంకరైపోయింది. నేర్చుకున్న చదువు చిక్కుపడిపోయింది. గుడుసు లోపల ఉన్న పట్టుదల, చలము కేవలం ప్రాపంచిక విషయాలపైనే మెరుస్తోంది. వివరణ: మనిషికి ఎంత జ్ఞానం ఉన్నా అది సరిగా ఉపయోగపడనప్పుడు ఆ జ్ఞానం ఒక చిక్కుముడిలా మారుతుందని అన్నమయ్య ఇక్కడ విశ్లేషించారు. చరణం 1: లంపమేగ తొణగె లలితం పుమతిలోనే తెంపుదిగ విడిచేడ తెగనిమానంబు చంపదొరుకొనియే వేటలేని తమకంబు ఇంపుఘనమాయనే నికనేమి సేతు. భావము: సున్నితమైన నా మనసు వ్యర్థమైన లౌకిక బంధాలలో, లంపము చిక్కుకుంది. నాలో ఉండవలసిన గౌరవప్రదమైన ధైర్యం నన్ను విడిచిపెట్టింది. వేటాడకుండానే నన్ను చంపివేసేంతగా నాలో కోరికలు, తమకంబు పెరిగిపోయాయి. బయటి సుఖాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నేనేమి చేయాలి? వివరణ: కోరికలు అనేవి మనిషిని లోపలి నుండి ఖాళీ చేసేస్తాయి. అటువంటి స్థితిలో ధైర్యం, ఆత్మగౌరవం కూడా కోల్పోతాడని ఇక్కడ హెచ్చరించారు. చరణం 2: బయలువందిలివెట్టు పనిలేని లంపటము, దయవిడువ తొడగే చిత్తములోని కాంక్ష, పైకొన్న మోహంబు పడనిపాట్ల బరచే, లయమాయ శాంతి మెల్లనే తీరె నెరుక. భావము: పనిలేని వ్యామోహాలు శూన్యంలా నన్ను బాధిస్తున్నాయి. మనసులోని కోరికల వల్ల నాలో ఉండవలసిన దయ తగ్గిపోతోంది. పెరిగిన మోహం వల్ల పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. దీనివల్ల శాంతి నశించింది. ఎరుక, జ్ఞానం పూర్తిగా అడుగంటింది. వివరణ: మోహం పెరిగితే మనిషికి ఏది మంచో, ఏది చెడో తెలియని స్థితి, ఎరుక తీరిపోవడం కలు. చరణం 3: చావు పుట్టువు మనచే సంసారబంధబు, దైవమును విడిచేయాతరికంపు బ్రియము. శ్రీ వెంకటేశ్వరుడు చిత్తరంజకుడు ఇక గావలసినది యతని కరుణ ప్రాణులకు. భావము: ఈ సంసార బంధంలో పడి చావు పుట్టుకల రహస్యాన్ని లేదా మరణ భయాన్ని మర్చిపోయాను. క్షణికమైన సుఖాల కోసం ఆ దైవాన్ని కూడా విడిచిపెట్టాను. మనసుకు ఆనందాన్ని ఇచ్చే శ్రీ వెంకటేశ్వరుడే ఇక దిక్కు. సమస్త ప్రాణులకు కావలసింది ఆ స్వామి కరుణ మాత్రమే. వివరణ: కీర్తన ముగింపులో అన్నమయ్య శరణాగతిని ప్రకటించారు. మనిషి ఎన్ని తప్పులు ఎంతటి గందరగోళంలో ఉన్నా వెంకటేశ్వరుని కరుణ లభిస్తేనే ఆ చక్రం నుండి బయటపడగలడని స్పష్టం చేశారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన మనస్తత్వ విశ్లేషణతో కూడిన ఆధ్యాత్మిక బోధ. జ్ఞానం వర్సెస్ వివేకం. కేవలం చదువుకోవడం వల్ల జ్ఞానం రాదు. అది అహంకారానికి లేదా చిక్కుముడులకు దారితీయవచ్చు. వివేకం లేని జ్ఞానం వ్యర్థం, లంపటము. లోకంలో మనం పెంచుకునే సంబంధాలు, వస్తువుల పట్ల ఆసక్తి మనల్ని శాంతికి దూరం చేస్తాయి. ముక్తి మార్గం: మన ప్రయత్నాలు మనల్ని బంధిస్తాయి.
కాని భగవంతుని కరుణ మనల్ని విడిపిస్తుంది.